ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం నిమిత్తం సహకారాన్ని ఇచ్చిన కుటుంబం పడమర వీధి వాస్తవ్యులు శ్రీమతి ముత్యాల సంతోషం టీచర్ గారు, వారి కుటుంబ సభ్యులు సహకారాన్ని ఇస్తూ ఉన్నారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించినట్లు ప్రార్థిద్దాం. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానానికి సహకారం పంపించిన మీ దాసురాలు ముత్యాల సంతోషం గారు, వారి కుటుంబ సభ్యులు ఆశీర్వదించబడాలని, దీవించబడాలని ప్రార్థిస్తున్నాము. వారికి కావలసిన కృపనివ్వండి. వృద్ధాప్యంలో మీ సహాయాన్ని ఇవ్వండి. మీ దివ్యమైన హస్తాలకు మమ్మలను సమర్పించుకుంటున్నాం. ఈ సమయంలో ప్రత్యేకంగా అనారోగ్యంతో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము. ఆరోగ్యాన్ని దయచేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందేట్లు మీ కృపావర్షం మా అందరిపై అనుగ్రహించండి. మా రక్షకుడైన యేసు ప్రభు పేరిట ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. కీర్తనల గ్రంథం 119వ సంకీర్తన 33వ వచనం నుండి వాక్యాన్ని గమనిద్దాం. హీబ్రూ అక్షరాల్లో 5వ అక్షరం హే అనే పదం, హే అనే పదం, ఆ పదమునకు సంబంధించి, ఆ అక్షరానికి సంబంధించిన పదాలు, వాటితో ప్రారంభమైన కీర్తన. యెహోవా, నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము, అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును. టీచ్ మీ, ఓ లార్డ్, ద వే ఆఫ్ యువర్ స్టాట్యూట్స్, అండ్ ఐ విల్ కీప్ ఇట్ టు ద ఎండ్. నీ కట్టడలు అనుసరించుటకు నాకు నేర్పించుము. నాకు నేర్పించుము, బోధించుము, నేర్పించుము. బోధించుము, నేర్పించుము. ఇక్కడ మీరు తెలుగు పదం బాగుంది. బోధించుము, టీచ్ అనే పదం బోధ అని అర్థం అవుతుంది. అయితే ఇక్కడ నేర్పుము అన్నాడు. నేర్పుము అనేదానికి బోధించుము అనేదానికి ఉన్న వ్యత్యాసం చెబుతాను. మనం కార్ డ్రైవింగ్ నేర్పిస్తాం, బోధించాం. కార్ డ్రైవింగ్ నేర్పిస్తాము, బోధించాం. సైకిల్ తొక్కడం నేర్పిస్తాం, బోధించాం. థియరీ పార్ట్, ప్రాక్టికల్ పార్ట్. థియరీ పార్ట్ బోధిస్తాం, ప్రాక్టికల్ పార్ట్ నేర్పిస్తాం. కాబట్టి ప్రాక్టికల్ పార్ట్ తన జీవితంలో కనపడాలి. అది అతడు కోరుకుంటున్నాడు. దేవా, యెహోవా, నీ కట్టడలు అనుసరించుటకు నాకు నేర్పించు, అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొంటాను. ఒకసారి సైకిల్ తొక్కటం నేర్చుకుంటే జీవిత కాలంలో ఎన్నడూ మరిచిపోరు. గుర్తుపెట్టుకోండి. నేను సైకిల్ తొక్కి చాలా కాలమైంది. 1992వ సంవత్సరం మినిస్ట్రీకి వచ్చాను నేను. అప్పటి నుండి 2 వీలర్ వాడుతున్నాను. అంతకుముందు కాలంలో సైకిల్ తొక్కాను. 2014లో ఈ సంవత్సరంలోనే ఒక కొత్త సైకిల్ కనిపించింది, తొక్కాలని అనిపించింది. ఈ మధ్యలో 1-2 సార్లు తొక్కిన అనుభవం, అంటే దూరం కూడా కాదు, సరదా కోసమే సైకిల్ తొక్కాను నేను. మర్చిపోలేదు. 22 సంవత్సరాలు సైకిల్ తొక్కడం మర్చిపోలేదు. అలాగే కార్ డ్రైవింగ్ అయినా అంతే, ఈత కొట్టడం అయినా అంతే.
అర్థమవుతుందా మీకు? కనుక నేర్చుకున్నది ప్రాక్టికల్గా నేర్చుకున్నది మనం మర్చిపోం. బోధించినది మర్చిపోతాం, కానీ నేర్చుకున్నది మర్చిపోం. ఎందుకంటే అది మైండ్లో చాలా స్ట్రాంగ్గా రిజిస్టర్ అవుతుంది. మైండ్లో అది చాలా బలముగా రిజిస్టర్ అవుతుంది. కాబట్టి దేవుడు మనకు తన కట్టడలను నేర్పిస్తే, ఎలా నడవాలి అనేది నేర్పిస్తే, అది జీవితకాలము మట్టుకు తొలగిపోక ఉంటుంది. మన మరణ పర్యంతము చివరి వరకు దానిని మనం అనుసరించగలుగుతాం. తరువాత ఈ నేర్చుకునే ప్రక్రియ బాల్యములో నేర్చుకున్నది ఎఫెక్టివ్గా ఉంటుంది. అందుకని అంటాడు, బాల్య దినములలోనే నీ సృష్టికర్తను నీవు జ్ఞాపకానికి తెచ్చుకోమన్నాడు ప్రసంగి. కీర్తనకారుడు అన్నాడు, బాలుడిగా ఉండగానే నేర్పించమన్నాడు. బాలుడు నడవవలసిన త్రోవ వాడికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. బాల్యములో నేర్చుకున్నది పెద్దవాడైనప్పుడు, అంటే ముసలివాడైనప్పుడు తొలగిపోడు, అది నిర్దిష్టంగా ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కట్టడలు, స్టాట్యూట్స్ నేర్చుకోవాలి. దేవుడు ఎలా బతకమన్నాడు, ఏమి చేయమన్నాడు, ఎలా నడవమన్నాడు, వాటి ప్రకారం నడవాలి. ప్రభువు ఇచ్చినటువంటి కట్టడలు మనకు జీవిత కాలానికి ఉపయోగపడేవి ఇచ్చాడు. నాట్ ఓన్లీ ఫర్ ద టైమ్ బీయింగ్, ఏదో ఒక పర్టికులర్ పీరియడ్లో ఉపయోగపడతాయి కాదండి. నీ అనుదిన జీవితంలో ఆయన కట్టడలు ఉపయోగపడతాయి, దినవేళ ఉపయోగపడతాయి. చూడండి, ట్రైన్డ్ పర్సన్కి అన్ట్రైన్డ్ పర్సన్కి తేడా ఉంది. ఒక ఎంబీబీఎస్ చదివిన ఒక వైద్యునికి, ఊరికినే హాస్పిటల్లో పనిచేస్తూ పని నేర్చుకున్నటువంటి సాధారణమైనటువంటి ఒక మానవునికి మధ్య వ్యత్యాసం ఉన్నది. ఒక కరికులం ప్రకారం, ఒక సిలబస్ ప్రకారం చదువుకున్న ఒక వ్యక్తికి మరియు ఏది పడితే అది, ఎక్కడ పడితే అక్కడ, ఎట్లా పడితే అక్కడ వచ్చిన వ్యక్తికి చాలా వ్యత్యాసం ఉంది. బైబిల్ కళాశాలలో వేదాంత విద్యను అభ్యసించి క్షుణ్ణంగా క్రమంగా చదివిన వ్యక్తికి, ఏమీ బైబిల్ వేదాంత విద్య చదవకుండా బోధకొచ్చిన వ్యక్తికి చాలా వ్యత్యాసం ఉంటుంది. జ్ఞానపరంగా కానివ్వండి, ఎక్స్ప్రెషన్ పరంగా కానివ్వండి, సిస్టమ్స్ పరంగా కానివ్వండి, చాలా వ్యత్యాసం ఉంటుంది. కారణం ఏంటంటే బికాజ్ ఆఫ్ ద లెర్నింగ్ స్కిల్స్. ఒకరు బాగా ప్రసంగం చేయొచ్చు, చాలా ఎఫెక్టివ్గా మాట్లాడచ్చు, అది ఆరేషన్ స్కిల్ అంతవరకే. కానీ సబ్జెక్ట్ డీలింగ్కి వచ్చేటప్పటికి నేర్చుకున్న వాడుకున్నటువంటి జ్ఞానం ఆర్డినరీ పర్సన్కి ఉండదు. నా ఎక్స్పీరియన్స్లో చెబుతున్నాను నేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా సందర్భాల్లో మాకు తెలుసులే అనుకుంటాం, కానీ అది అభ్యాసాన లేదు. దేవా, నీ కట్టడలు నాకు నేర్పించు, నీవు నేర్పించాలి. గాడ్స్ స్టైల్ ఆఫ్ ట్రైనింగ్ ద పీపుల్ ఈజ్ డిఫరెంట్. దేవుడు ఒక విషయాన్ని నేర్పించాలి. ఎలా నేర్పించాడు చెబుతాను నేను, వినండి. పేతురును దేవుడు పిలిచిన పిలుపు, యేసు ప్రభు పిలిచిన పిలుపు జ్ఞప్తికి తెస్తాను, చూడండి. లూకాసు వార్త 5వ అధ్యాయంలో ఆయన ఎట్లా నేర్పాడో, ఎలా బోధించాడో మనకు అర్థమవుతుంది. పేతురు రాత్రంతా చేపలు పట్టాడు, ఒక్క చేప కూడా దొరకలేదు. ఉదయాన్నే వలలు కడుక్కుంటున్నారు. ప్రభు వచ్చి, పేతురు నీ దోనె నాకు ఇవ్వు, నేను బోధ చేసుకుంటానన్నాడు. ఆ దోనె కొంచెం లోపలికి నడిపించి అక్కడి నుంచి ప్రభు బోధ చేస్తున్నాడు. పేతురు పక్కనే ఉన్నాడు. బోధ చేయటం అయిపోయింది. పేతురుతో ప్రభు మాట్లాడుతూ, నీ కుడివైపున వల వేసి చేపలు పట్టమన్నాడు. ప్రభువా, మేము రాత్రంతా చేపలు పట్టాం, ఒక్కటి కూడా దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వల వేస్తాం.
వల వేశాడు, విస్తారమైన చేపలు దొరికాయి. యోహాను దూరంగా ఉన్నాడు, అతడు కూడా ఒక దోణిలో ఉన్నాడు. పేతురు సంజ్ఞలు చేసి పిలిచాడు. మాట వినపడనప్పుడు మనం ఏం చేస్తాం? సంజ్ఞలు చేసి పిలుస్తాం, అవునా? 2 దోణెల చేపలు నిండాయి. అక్కడ ప్రభువు ఏమని నేర్పాడు తెలుసా? నేను నిన్ను మనుషులను పట్టు జాలరుగా చేస్తాను. మానవ ప్రయత్నం చేత దొరకని చేపలు యేసు మాటకు దొరికాయి. కాబట్టి ఐ కెన్ ట్రస్ట్ దిస్ వర్డ్, ఐ కెన్ ట్రస్ట్ దిస్ పర్సన్ అనేది నేర్పించాడు. నేర్పించబట్టి చేపలు నిండిన దోణెలు, వలలు విడిచిపెట్టి యేసును రిక్తహస్తాలతో వెంబడించాడు. యేసు చెప్పినది చెప్పినట్టు చేయగలుగుతాడు అని నమ్మటానికి పేతురుకు ఈ యొక్క టీచింగ్ ఉపయోగపడింది. ప్రాక్టికల్గా చేసి చూపించాడు. పేతురుకు ప్రాక్టికల్గా చేసి చూపించాడు. ఇక పేతురు జీవితంలో మర్చిపోలేదు, మనం కూడా మర్చిపోలేము. ఒక్కసారి వల వేస్తే 2 దోణెల చేపలు ఎక్కడ పడతాయండి? ఎక్కడ పడవు. అది చరిత్రలో ఇది ఒకటే ఇన్సిడెంట్ అయి ఉండాలి, అవునా? కాబట్టి ఆయన నేర్పించినప్పుడు ఇక జీవితకాలం వెనక్కి వెళ్ళలేదు, జీవితకాలం వెనక్కి వెళ్ళలేదు. ప్రాక్టికల్గా చేసి చూపిస్తాడు ప్రభు. ఆయన నేర్పించేది ప్రాక్టికల్గా ఉంటుంది. అపోస్తలుడిగా మారిన పౌలుగా మారిన సౌలు దమస్కు మార్గంలో యూదులను హింసిస్తూ పోతున్నాడు, క్రైస్తవులైన వాళ్ళని. వెళుతున్నప్పుడు ప్రభు ఆకాశ మధ్యంలో ప్రత్యక్షమయ్యాడు. పట్టపగలు, సూర్యుడున్న సమయం, మిట్ట మధ్యాహ్నం, సూర్యుని కంటే గొప్ప వెలుగుతో ప్రభు ప్రకాశించాడు. మీరు చూడండి, మనం ఎప్పుడైనా పెళ్ళిళ్ళలో కానీ ఎవరైనా చనిపోయిన కానీ అవుట్లు వేస్తూ ఉంటారు. మిట్ట మధ్యాహ్నం ఆకాశంలోకి పేల్చిన అవుట్లు కనిపిస్తాయా? శబ్దం వినబడుతుంది కానీ వెలుగు కనపడదు. మీరు గమనించారు లేదు? కానీ యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమైన తీరు అతడు ప్రత్యక్షంగా చూశాడు. గుర్రం నుంచి కింద పడ్డాడు, కళ్ళు పొరలుగమ్మాయి. ఆ దర్శనం యొక్క నేర్పించటం, అలా టీచ్ చేయటం వల్ల జీవితకాలం ఇక యేసును వదిలిపెట్టలేదు. గాడ్ టీచెస్ ఇన్ ఎ ప్రాక్టికల్ వే. 1990వ సంవత్సరం నవంబర్ మాసంలో దేవుడు నాకు ఒక ప్రాక్టికల్ నేర్పించాడు. నేను చాలా తేటగా చూచాను, చాలా తేటగా అనుభవించాను. ప్రభువు నన్ను రక్షించిన తీరు నేను తెలుసుకున్నాను అది నాన్న. కాబట్టి ఇప్పటికి 24 సంవత్సరాలైనా నేను యేసయ్య పరిచర్య విడిచి వెనకకు వెళ్ళలేదు. ఆయన ఒక్కసారి నేర్పిస్తే నేను అటువంటి అనుభవాన్ని సంపాదించగలిగాను. నేను మనవి చేస్తున్నాను, ఇఫ్ లార్డ్ టీచర్స్ యూ ద లెసన్ యూ విల్ నాట్ ఫర్గెట్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఎన్నడూ నీవు దీనిని మర్చిపో. అలాగున దేవుడు నేర్పిస్తాడు. కనుక నీ జీవిత కాలమంతా కట్టడలను నీవు నిలిచినట్లుగా నేర్చుకోవాలి దేవుని చెంత. ఏసే పరిష్కారం రన్ అవుతుంది. నేర్పించాడు ఆయన నాకు. ఏమని నేర్పించాడు? 13-14 సంవత్సరాల్లో నేను నేర్చుకున్న దేవుడు తెలిసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన కార్యము చేసినప్పుడు, ఆయన కార్యమును కొనసాగించుటకు ఇష్టపడినప్పుడు దాన్ని త్రిప్పివేయగలిగిన వాడు ఎవడునూ లేడు. హౌ ఐ యామ్ పేయింగ్ మనీ, ఎట్లా నేను డబ్బు కడుతున్నాను? కేబుల్కి పర్ డే 1100 నేను పే చేయాలి. ఆఫీసులో మెయింటెనెన్స్, అసిస్టెంట్స్, టెక్నీషియన్స్ అన్నీ కలిపి పర్ డే నియర్లీ 2000 నేను స్పెండ్ చేయాలి ఈ ప్రోగ్రామ్కి. ఎక్కడి నుంచి తేగలుగుతాను? విదేశీ సహాయం తీసుకోలేదు, లేదు. సంఘము అతి చిన్నది. స్నేహితులు వాళ్ళు నడవటానికి స్నేహితులు లేరు. మరి ఎట్లా సాగుతోంది తెలియదు. ఇవాళ ఎపిసోడ్ పంపించారు సంతోషమ్మ గారు, రేపు ఎవరు పంపిస్తారో తెలియదు. కానీ
మాసాంతానికి మాత్రం అవసరం తీర్చబడుద్దని మాత్రం తెలుసు. ఇట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్. దేవుడు నేర్పించాడు. జీవితకాలం నేను బ్రతికితే 60 సంవత్సరాలు బ్రతికితే 10,000 ఎపిసోడ్స్ అవుతాయి. ఆయన నడిపిస్తాడు, ఆయన చిత్తమైతే. కాబట్టి ఆయన చిత్తమైనంత కాలం దీనిని ఆగటానికి అవసరం లేదు, ఆలోచించాల్సిన పని లేదు. కనుక దేవుడు ఒక్కొక్క టీచింగ్ నేర్పించినప్పుడు లైఫ్ టైం ఒబీడియన్స్లోకి వెళ్తాం. ఏలియాని పిలిచి చెప్పాడు, ప్రభు ఈ దినం ఉదయాన్నే నేను చదువుతూ వచ్చాను చరిత్ర అంతా కూడా. ఏలియాని పిలిచి చెప్పాడు, కెరీతు వాగు దగ్గర ఉండన్నాడు. కెరీతు వాగు దగ్గర కాకోలములు నీకు ఆహారం తెస్తాయి. వాట్ ఏ గ్రేట్ టీచింగ్ ఇట్ ఈస్. దేశమంతా కరువు వస్తుంది, షోమ్రోనులో కరువు వస్తుంది, కానీ ఏలియాకు రొట్టె మాంసం వచ్చేస్తున్నాయి. డైలీ రోజు వచ్చినాయి. కెరీతు వాగులో నీళ్లు తాగుతున్నాడు, కాకులు తెచ్చిచ్చిన రొట్టె, కాకులు తెచ్చిచ్చిన మాంసం తింటున్నాడు. రాజగృహ భోజనం ఇక్కడికి వచ్చేస్తుంది రోజు. దేవుడు ఆజ్ఞాపించాడు అలా. కాకులు సాధారణంగా దొంగతనం చేస్తాయి, పిల్లల చేతిలో ఎతికిపోతాయి, కానీ కాకులు తెచ్చి పోషించాయి ఏలియాని. ఒక సీజన్ అంతా కూడా పోషించాయి, ఒక సీజన్ అంతా కూడా. కాబట్టి ఆలోచించండి, ఆ టీచింగ్ ఎట్లా మర్చిపోతాడు? గాడ్ కెన్ ఫీడ్ యూ, దేవుడు నిన్ను పోషిస్తాడు అనేది నేర్పించాడు. ఏలియా నేర్చుకున్నాడు. జీవితకాలానికి పాఠం అది. 24-23 సంవత్సరాల పరిచర్య. ఎన్నడూ పని చేసినందున బ్రతకలేదు. నేను బ్రతుకుతున్నాను కనుక పని చేశాను తప్ప, పని చేసుకున్నందున వచ్చిన డబ్బుతో నేను ఎన్నడూ బతకలేదు. ఇట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్. కాబట్టి ఆయన కట్టడలు మనం నేర్చుకోవాలి. అనుభవంలో దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటే అది మన జీవితంలో శాశ్వతంగా ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. 34వ వచనం, నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయుము, బుద్ధి దయచేయుము. అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారము నడుచుకుంటాను. ఇంగ్లీష్లో చదువుతాను. గివ్ మీ అండర్స్టాండింగ్ దట్ ఐ మే కీప్ యువర్ లా అండ్ అబ్జర్వ్ ఇట్ విత్ మై హోల్ హార్ట్. గివ్ మీ అండర్స్టాండింగ్, బుద్ధి దయచేయము అన్న చోట నాకు అవగాహన కలిగించుము అని రాస్తున్నాడు. ధర్మశాస్త్రమును అనుసరించాలి అని అంటే నాకు అవగాహన కావాలి, నాకు బుద్ధి కావాలి, నాకు జ్ఞానము కావాలి. దేవుడు బుద్ధి దయచేయాలి. దేవుడు బయలుపరచకపోతే, దేవుడు బోధించకపోతే, దేవుడు బుద్ధిని ఇవ్వకపోతే ధర్మశాస్త్రం అర్థం కాదు. అలనాడు శాస్త్రులు, పరిసయ్యులు ధర్మశాస్త్రాన్ని కంటత పెట్టారు, కానీ ధర్మశాస్త్రం యొక్క నియమాన్ని కొన్ని సందర్భాల్లో ప్రభువు ప్రశ్నించినప్పుడు గుర్తుపట్టని వారుగా కనిపించారు, గుర్తుపట్టని వారుగా కనిపించారు. పితరుల పారంపర్యాచారాలను అనుసరిస్తూ ధర్మశాస్త్రము యొక్క వాస్తవ దైవ నియమాలను వాళ్ళు మర్చిపోయారు. కాబట్టి ప్రభు చెబుతున్నాడు, వాక్యం కీర్తనాకారుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, దేవా నాకు అవగాహన దయచేయి. నీ ధర్మశాస్త్రాన్ని నేను అనుసరించాలి అంటే నాకు అటువంటి బుద్ధి కావాలి, అటువంటి బుద్ధి కావాలి. నాకు అనుసరించే అవగాహనతో కూడిన అంగీకారాన్ని ఇచ్చేటువంటి మనస్సు నాకు ఇవ్వండి. తెలుగులో బుద్ధి అన్నప్పుడు మనస్సు అని వాడాను. నాకు మనస్సు కావాలయ్యా, దాన్ని అనుసరించడానికి, ధర్మశాస్త్రాన్ని అనుసరించడానికి నాకు మనసు తెచ్చే ప్రభు. మీ మనస్సు ఎప్పుడూ కూడా వాక్యాన్ని నెరవేర్చడం కొరకే వెతుకులాడుతూ ఉండాలి. వాక్యానికి ఎక్కడ తిరుగుబాటు చేద్దామా అన్నట్టు ఉండకూడదు సుమా. వాక్యాన్ని ఎట్లా నెరవేరుద్దామా అని సెర్చ్ చేస్తూ ఉండాలి పరిస్థితులు మీరు. అప్పుడు మీకు జ్ఞానం కలుగుతుంది. నా పూర్ణ హృదయంతో నేను దాని ప్రకారం నడుచుకుంటాను.
ఎప్పుడు? నీవు నాకు బుద్ధి దయచేస్తే. కనుక వితౌట్ ద హెల్ప్ ఆఫ్ గాడ్ ఆర్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ గాడ్ యూ విల్ నెవర్ కంప్లీట్ ద లా ఆఫ్ గాడ్. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని నువ్వు అనుసరించాలి తప్పకుండా అనంటే దేవుని సహాయం లేకుండా అది జరిగేది కాదు. ఫర్ దట్ వీ నీడ్ ద ప్రేయర్. దాని కొరకే మనకు ప్రార్థన అవసరం. ఇవాళ ఉదయాన్నే లేచి ప్రార్థించారా? కనులు తెరవక ముందే, మెలకువ వచ్చిన వెంటనే నీ మనస్సు దేవునితో అనుసంధానం కావాలి. దేవునికి కృతజ్ఞత చెబుతూ నీ దినం ప్రారంభించి నీ సమయాన్ని ప్రభువు పాదాల చెంత ప్రార్థనలో గడపాలి. దేవుని పాద సన్నిధిలో నీవు విజ్ఞాపన చేయాలి. నువ్వు ప్రార్థించే కొలది నీ పరిస్థితులలో అద్భుతమైన అనుకూలపరమైన మార్పులు గమనించగలుగుతాం. నేను కొన్ని దినాలుగా కొన్ని సమస్యలు ఎదురు చూశాను. వాటిల్లో చాలా చిన్న చిన్న ప్రార్థనలు, ప్రభువా నీవు తప్ప నాకెవరు లేరు, నీవు నడిపించితేనే, నీవు నాతో ఉంటేనే, చిన్నగా ప్రార్థన చేశాను. ఆయన అద్భుతంగా నన్ను బయటకు తీసుకొచ్చాడు. ఆయన ఈ మాసంలో ప్రత్యేకంగా కొన్ని దినాలుగా ఆయన నడిపింపు గొప్ప భద్రతను, శాంతిని నా హృదయంలో ఇచ్చాయి. నేను దాన్ని గ్రహించాను. దేవుని వాక్యం ప్రకారం నడిచినప్పుడు మనకు పూర్ణ శాంతి కలుగుతుంది. 35 వచనం, నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందిస్తున్నాను, దాని యందు నన్ను నడవజేయుము. లీడ్ మీ ఇన్ ద పాత్ ఆఫ్ యువర్ కమాండ్మెంట్స్ ఫర్ ఐ డిలైట్ ఇన్ ఇట్. దేవుని ఆజ్ఞల మార్గములో ఆనందించుతూ ఉన్నాను అన్నాడు. ఆనందించాలి. దేవుని యొక్క ఆజ్ఞల యందు ఆనందించేవాడు ధన్యుడు. 1వ సంకీర్తనలో చెప్పాడు కదా, దివారాత్రము దాన్ని ధ్యానిస్తూ దాని చొప్పున నడిచేవాడు ధన్యుడు. ఆయన యొక్క ధర్మశాస్త్రాన్ని బట్టి ఆనందించేవాడు ధన్యుడు. బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యం చొప్పున నడవటానికి సంతోషపడతాం చూడండి, అప్పుడు నిజమైనటువంటి ధన్యత మనకు కలుగుతుంది. లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయమును త్రిప్పుము. లోభము తట్టు కాక, లోభము అన్నప్పుడు సెల్ఫిష్ గెయిన్ అని రాశాడు, మంచి పదం రాశాడు. మనం లోభము అని అంటే, లోభి అంటే పిసినారు అనుకుంటాం. ఇక్కడ లోభము అనేటువంటి పదాన్ని సెల్ఫిష్ గెయిన్, స్వార్థపరమైన లాభము తట్టు నేను తిరగకుండా నీ శాసనాల వైపే నా హృదయం తిప్పండి. చూడండి, చాలా సందర్భాల్లో డబ్బు కొరకు హృదయం శోధిస్తుంది. సెల్ఫిష్ గెయిన్, నేను సంపాదించుకోవాలి. ఒక ఆయన ఉన్నాడు, 4 ఇళ్ళు కట్టాడు, ఇంకో 5 ఏళ్ళు కొంటా అన్నాడు. ఎంత ఆశ్చర్యం చూడండి. సెల్ఫిష్ గెయిన్, సొంత లాభం కొరకు శోధించబడుతున్నాం. ఈ క్షణం నీ ప్రాణం తీసుకుంటే ప్రభు నువ్వు సంపాదించినవన్నీ ఎవరికి అవుతాయి? కోట్లు సంపాదిస్తున్నాను, విడిచి వెళ్ళిపోతున్నారు. ఇది తరతరాలుగా మనుషుల చరిత్ర. కానీ ఒక్కడు కూడా మనసును పెట్టడం లేదు. పెద్ద పెద్ద అధికారులు, విద్యావంతులు, సైంటిస్టులు, పొలిటీషియన్స్, జ్ఞానులు, ఇండస్ట్రియలిస్ట్స్ ఎవరైనా మనసును పెడుతున్నారా? ఈ భూమి మీద నేనెంత సంపాదించినా విడిచి వెళ్ళిపోతాను, ఆ తర్వాత ఏమైపోతుందో నాకు తెలియదు అని ఎవడైనా ఒక్కడైనా అనుకొని ఇది నాకింత చాలు, మిగిలినది ఇదిగో కష్టాలున్న ప్రజలు కొరగిస్తాను ఎవడైనా ముందుకు వస్తున్నాడా? ఎక్కడ కనపట్టాలి. ఒక్కసారి మనుషులందరూ దేవుని కుమారుని వల్ల ఆలోచిస్తే, ఇవాళ మానవులకు భూమి మీద కష్టం ఎక్కడుంది? ఇంకా ఆలోచించండి. కార్పొరేట్ హాస్పిటల్స్ పెడుతున్నారు. హాస్పిటల్స్లో వైద్యం ఎంత ఖరీదైపోయింది. కార్పొరేట్ స్కూల్స్ పెట్టారు. విద్య ఎంత ఖరీదు చేశారు. ఇవాళ పరిస్థితులు చూస్తున్నప్పుడు
సెల్ఫిష్ గెయిన్, సొంత లాభం, స్వార్థపరమైన లాభం. స్వార్థపరమైన లాభం కంటే దేవుని శాసనాల తట్టు నీ హృదయం తిరగటం ఆవశ్యకం, అత్యవసరం. మానవుడు లిటిల్ స్పాన్ ఆఫ్ లైఫ్, చిన్న జీవితం. 70 సంవత్సరాల్లో నువ్వు సంపాదన ప్రారంభమై ఒక ఘనస్థాయికి రావడానికి మినిమం 30 years. ఇక నీకు 40 మిగులుతుంది. అందులో ఈ కాంపిటేటివ్ వరల్డ్లో నువ్వేమి సంపాదించినా నీకు విశ్రాంతి ఉండదు. నీవు సంపాదించడం తప్పు కాదు సుమా, సంపాదించింది నీ కొరకు కాదు. నాట్ ఫర్ యువర్ సెల్ఫిష్ గెయిన్. ఆయన శాసనాల తట్టు నీ హృదయం తిప్పాలి. ఆయన శాసనాల తట్టు నీ హృదయం త్రిప్పబడాలి. ఆ ప్రార్థన చేయాలి. ప్రభువా, లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయాన్ని త్రిప్పేసే ప్రభువా. నీవు త్రిప్పునైనా నేను తిప్పలేకపోతున్నాను. అది ప్రార్థన. గాడ్ మస్ట్ హెల్ప్ యూ. దేవుడు నీకు సహాయం చేయాలి తప్ప నీలో స్వార్థం పోదు. చాలా సందర్భాల్లో నాతో మాట్లాడుతున్న వారు కొంచెం చికాకు కూడా పడ్డారు. అంత ప్రజలు అంటావు, అంత మనుషులు అంటావు, ఏమీ ఉంచుకోనంటావు, ఏమీ వద్దంటావు, ఏమిటిది ఈ బతుకు. నిన్న ఒక మిత్రుడు ఏఎస్ఐ గారితో మాట్లాడుతూ చెప్పాను, క్రాఫ్ వేయించుకుందామని వెళ్తే జేబులో డబ్బులు లేవని. క్రాఫ్ వేయించుకోలేని పరిస్థితి చెప్పట్లేదు నేను. లిక్విడ్ క్యాష్ నా దగ్గర లేదయ్యా క్రాఫ్ చేయించుకుంటా. కానీ సెల్ఫిష్ గెయిన్ వైపు వెళ్ళొద్దు. మన జీవితాలు భవిష్యత్తు తరాలకే కాదు, ఈనాటి సమాజానికి, మన చుట్టూ ఉన్న వారికి మాదిరికరంగా కనిపించాలి. నాతో పనిచేస్తున్న వారి మధ్య నా సాక్ష్యం ఏమైంది? నన్ను నేను పరిశీలించుకోవాలి. శాసనాల తట్టు తిరగాలండి. దేవుని వాక్యం ఏం చెప్తుందో దాని తట్టు తిరగండి. నీ వ్యాపారం ముఖ్యం కాదు. మంచి సమరయుడు వ్యాపారాన్ని ముఖ్యం అనుకోలేదు. తన సమయాన్ని ఇచ్చాడు, తన ధనాన్ని ఇచ్చాడు, తన ద్రాక్షారసాన్ని ఇచ్చాడు, తన వాహనాన్ని ఇచ్చాడు. మరి ఇవాళ నువ్వేమైనా ఇస్తున్నావా? నేనేమైనా ఇస్తున్నానా? ఆలోచిస్తున్నావా? మనం స్వార్థం. సహోదరుడా, సహోదరి, స్వార్థం సాతాను లక్షణం. సెల్ఫిష్ గెయిన్ అనేది ఈవిల్ థాట్, ఈవిల్ ఇన్స్పిరేషన్. దాని నుంచి తిప్పు, నీ హృదయం తీసేయి. త్రిప్పు నీ హృదయాన్ని దేవుని వైపు తిప్పు, దేవుని శాసనాల వైపు తిప్పు, ప్రభు వైపు తిప్పు నీ హృదయాన్ని. నీకు ఒక గొప్ప భవిష్యత్తు కనిపిస్తుంది. నిన్ను ఒక ఉన్నత స్థానానికి చేరుస్తాడు. నిన్ను ఘనమైన స్థితికి దేవుడు నడిపిస్తాడు. నీకేం కొదువు కాదు. ఇహ మందు 100 రెట్లు పరమందు నిత్య జీవం. ఇహ మందు 100 రెట్లు పరమందు నిత్య జీవం. నేను ఇళ్ళు కట్టలేదు, కానీ వందల వేల ఇండ్లు నా కొరకు ఎదురు చూచే ఇళ్ళు నేను కలిగి ఉన్నాను. దట్ ఈస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. కనుక నీవు ఇల్లు సంపాదించుకోవటం అంటే నీ పేరున రిజిస్టర్ అయిన కన్స్ట్రక్టెడ్ హౌసెస్ కాదు సంపాదించుకోవాల్సింది. నువ్వు దేవుని శాసనాల తట్టు తిరిగితే మెనీ హౌసెస్ విల్ ఓపెన్ ఫర్ యూ. ఇవాళ నేను వచ్చి మీ ఇంట ఉంటాను అని అంటే కొన్ని వేల కుటుంబాలు నన్ను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాయి, నాకు తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన హృదయాలు సిలువ వైపు తిరగాలి. మన హృదయాలు యేసు వైపు తిరగాలి. మన హృదయాలు దేవుని వాక్యం వైపు తిరగాలి. అప్పుడే మనం నిజ క్రైస్తవులు అవుతాం. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాలపు వాక్య భాగమునకు సహకారం ఇచ్చిన కుటుంబం, పడమర వీధి వాస్తవీరాలు శ్రీమతి ముత్యాల సంతోషం తల్లిగారు సహకారం ఇచ్చారు. వృద్ధాప్యాన్న తల్లిగారికి దేవుని సహాయము, ఆరోగ్యము లభించినట్లు ప్రార్థిద్దాం. వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. వాక్యానికి సహాయం చేసిన తల్లిగారు సంతోషము తల్లిగారిని దీవించండి. ఈ మాసాంతం వరకు సహకారులు కావాలి. నేను ప్రకటిస్తున్న ఈ ప్రకటనలు భవిష్యత్తున సాక్ష్యాలుగా ఉంచినందుకు స్తోత్రాలు.
యేసు దివ్య నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.